సో, హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది 9-14 ఇయర్స్ ఏజ్ అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని కంపల్సరీ తీసుకోవాలి. దీనికి డోసేజ్ ఎలా ఉంటుంది అంటే, ఇవాళ ఒక డోస్ తీసుకున్నామనుకోండి, నెక్స్ట్ డోసు 6 మంత్స్ టు 12 మంత్స్ అపార్ట్‌లో తీసుకోవచ్చు. ఓకే. అంటే 9-14 ఇయర్స్ ఉంటే 2 డోసెస్ అవసరం పడుతుంది. అదే ఒకవేళ 14 ఆర్ 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు గనక తీసుకుంటే గనక వాళ్ళకి 3 డోసెస్ ఇయ్యాలి. సో, 0-6 అంటే ఫస్ట్ డోస్ ఈరోజు తీయించుకుంటే 2 మంత్స్‌కి సెకండ్ డోసు, 6 మంత్స్‌కి థర్డ్ డోసు. ఇట్లా ఈ సైకిల్ గనక తీసుకున్నామంటే లైఫ్ లాంగ్ మనకి హెచ్‌పివి వైరస్ అనేది సోకే అవకాశాలు ఈ పర్టిక్యులర్ స్ట్రెయిన్‌కి, నేను చెప్పే పర్టిక్యులర్ స్ట్రెయిన్స్‌కి ఉంటాయన్నట్టు. అయితే ఇందులో రకాలున్నాయి. 4 స్ట్రెయిన్‌లకు ఒక వ్యాక్సిన్ వచ్చింది. 9కి ఒక వ్యాక్సిన్ వచ్చింది. ఓహో! గార్డాసిల్ అని చెప్పేసి ఇట్లా వ్యాక్సిన్‌లో కూడా రకాలుంటాయి. మనం 9 ఏయించుకుంటున్నామా, 4 ఏయించుకుంటామా అనేది మన లైఫ్ స్టైల్ రిస్క్. ఇప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్‌తో సెక్షువల్ యాక్టివిటీ ఉందనుకోండి, వాళ్ళు 9 ఏయించుకోవాలి. ఓకే. జస్ట్ ఫ్యామిలీ లైఫే ఎవరితో మల్టిపుల్ పార్ట్నర్స్ లేదు, నాకు ఈ 4 వరకే రిస్క్ ఉంది అనుకున్న వాళ్ళు 4 ఏసుకోవచ్చు. సో, అది డిపెండ్ అన్నట్టు. బట్ ఇందులో ఏయించుకునే వ్యాక్సిన్‌లో ఈ 4 స్ట్రెయిన్స్ కంపల్సరీ ఉండాలి. 6, 11, 16, 18 ఈ 4 మాత్రం మస్ట్. ఓకే. ఎందుకంటే దీని వల్లనే ఎక్కువ అంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు ఈ హెచ్‌పివి వలన ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ ఒకటేనా అని అనుకుంటారు. బట్ సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాదు. దీనివలన వల్వా క్యాన్సర్ కావచ్చు, వెజైనల్ క్యాన్సర్స్ కావచ్చు, థ్రోట్ క్యాన్సర్స్ కావచ్చు, ఓరోఫారింగ్స్ అంటాము, లారింగోఫారింగ్స్ అంటాము, ఇట్లాంటి పెనల్ క్యాన్సర్స్ కావచ్చు, ఇట్లాంటి క్యాన్సర్స్ అన్నీ మనకు ప్రివెన్షన్ ఉంటుందన్నట్టు. సో, హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.